తెలియజేస్తాను. స్తోత్రం. ఆయన ఈరోజు మధ్యాహ్నం దాకా ఉండి 5 గంటలు వెళ్తానండి. కానీ సాక్ష్యం పగలు చెప్పేసి వెళ్తానండి. నాకు ఖాళీ లేదు, మన పని అది ఉంది కదా గారు, మళ్ళీ ఉపవాసం రావాలండి అని చెప్పంటే సరే వెళ్ళండి, మీరు చెప్పి మీరు కుదిరి అని చెప్పి పిలిచారు. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత రావడం కానీ వెళ్దాము ఉండదని కందులోకి వచ్చిన తర్వాత అయ్యారు నేను రాత్రికి వెళ్తాను. దేవుని స్తోత్రానికి వెళ్తాను తెలిసింది. హల్లెలూయా. దేవుడు అయినటువంటి పేరు పిలిచినందుకు దేవుడి యొక్క నామానికి మహిమ కలుగుగాక. రాత్రి ఆయన ఎలా మాట్లాడుకుంటారు లేదా దేవుడు పిలిచారు. మరి కులానికి ఆయన రెడ్ల కుటుంబం నుంచి వచ్చాయి. దేవుని స్తోత్రానికి వెళ్తాయి తెలిసింది. హల్లెలూయా. అలాంటి స్థితిలో వచ్చి ప్రభు నమ్ముకోవడం అంటే అది సాధారణమైన విషయం ఏంటి. అలాంటి సాక్ష్యం విన్నప్పుడు ఎందుకు సాక్ష్యం వినాలంటే ఒక సాక్ష్యం ఒక జీవితాన్ని మారుస్తుంది. వెనుకపోయిన ఆ సాక్ష్యం ద్వారా కూడా మన విశ్వాసాన్ని కూడా ఏమవుతుందంటే బలపరచుకోవడానికి ఉంటుంది. గమనిస్తారు దేవుడు బిడ్డ అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే దేవుడు కనుక బిడ్డ దేవుడు త్వరగా రాబోతున్నాడు. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, రక్షణ నిర్లక్ష్యము చేయకూడదు. మరి ప్రార్థన చెప్తున్నప్పుడు చాలా మంది విశ్వాసాలు రావాలి, ఇక మొదటి ప్రారంభంలో కూడుకుని ఉన్నాము వెళ్దామని చెప్పి ఆఖరికి వస్తున్నారు. ఏదేమైనా పిల్లలు రోజు దేవుడు ప్రత్యేకంగా కేటాయించుకున్నామంటే ఎన్ని పనులు వస్తాయి, ఉద్యోగమైనా వ్యాపారమైనా చదువైనా పనైనా సొంత పనైనా అతి పనైనా సెలవు పెట్టుకోవాలి. వస్తుంది అదే సొంత కార్యక్రమం అయితే మానేస్తామా చెప్పండి. సొంత కార్యక్రమం అయితే పని కూడా మానేసి మళ్ళీ వెళ్తాం వస్తుంది. దానికన్నా విలువైంది దేవుని యొక్క సన్నిధి. సరే ఏదేమైనప్పటికీ దేవుడు మనందరూ కూడా నడిపించాడు. మరి దైవజనులు మరి అమలాపురం ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. మరి వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు నేను చెప్పాలి. మరి నా తోటి స్నేహితులు, అంతేకాదు ఒకే ఊరు, ఒకే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాం. ఇంకా చెప్పాలంటే ఆయన నేను కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. మరి మా ప్రయాణం అంతా కూడా పిల్ల స్నేహభావంతో సహోదర భావంతో మరి ఇటు ఆయన అమలాపురంలో పరిచయం చేస్తున్నాడు. నేను పిల్ల మీ మధ్యకి దేవుడు నడిపించి పెద్ద పరిచయ ప్రాంతాలు, ఇక్కడ పరిచయ ప్రాంతాల్లో వాడుకోవడానికి దేవుడు మరి వాడుకున్నాడు. దేవుడు స్తోత్రానికి వెళ్తే కనుక మరి మన్యంలో మహాగణేశ్వర వార్త కూడా పోయిన నెలలో ఆయన వచ్చాడు. చూసి పరిచయం చూసి ఆ బెదరు చాలా చక్కగా చేస్తున్నారు, భారభక్తిగా మీతో నేను వస్తాను అని చెప్పి అన్నప్పుడు మీకన్నా గొప్ప ఏముంది రెండని చెప్పి ఆహ్వానించినప్పుడు ఎక్కడో అమలాపురం నుంచి మరి ఈయన గుంటూరు నుంచి వచ్చారు సువార్తకి. ఆయన ఏమో అమలాపురంలో భార్య పిల్లలు అక్కడ ఉంటున్నారు. స్తోత్రం. ఎక్కడాన్ని విడిచిపెట్టేసి అక్కడే రామపురంతో మరి చాలా అనుభవంతో కూడిన పరిచయం చేస్తున్నారు. ఎన్నో కష్టాలు సేవ విషయంలో మరి దేవుని యొక్క పిలుపుల మేరకు పిలిచినట్టే మన మధ్యకి మొట్టమొదటిసారిగా మన మందిరంలో అడుగు పెడుతున్నందుకు దేవుడు ఆయన బహుబలముగా వాడుకున్నాడుగా. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ప్రేమపరంగా స్నేహితులకి సేవకులు రాజయ్య గారి సమయాన్ని ప్రేమపరంగా చెప్పబడి ప్రభుత్వాలను చూపించుకుంటా ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కుడి చేతికి దేవుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమతో పిలిచిన దైవజనులు రమణయ్య గారికి, ఇంతవరకు మంచి సాక్ష్యాన్ని అందించిన తిమ్మయ్య గారికి కూడా, మాసమ్మ గారికి, వారి కుటుంబానికి శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక్క చిన్న పనులు పాడుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అందరూ కలిసి
సమస్త మహిమా ఘనత యేసయ్యకే చెల్లుగాక. నేను చెప్పలేదు, అందరూ ఒకేసారి చెప్తాం. సంతోషంగా ఉన్నారా? ఉపవాసం ఉన్నవారు ఇంకా సంతోషంగా ఉన్నారు. మీ పక్కన ఉన్నవారు కూడా ఉపవాసం చేసేలాగా మీరు ఆత్మతో రగిలిపడాలి. ఆసక్తిగా ఉంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులరా. మరి నన్ను ప్రేమతో పిలిచిన దైవజనులు చాలా పరిశుద్ధాత్మ పూర్ణులు, దేవుని అభిషేకం కలిగిన దైవజనులు బహుబలముగా అనేకమైన ప్రాంతాల్లో వాడబడుతూ దేవుని దర్శనమును ఎత్తుపట్టుకుని ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త పరిచర్యను, అలాగే సంఘ పరిచర్యలను, అపోస్తలుల పరిచర్యను. ఎన్ని పరిచర్యలండి? మీ అయ్యారికి ఎన్ని ఉన్నాయి చూసారు? కొంతమంది కాంపర్లుగా ఎక్కడ వారు అక్కడే ఉండిపోతారు. కానీ అయ్యగారిని దేవుడు అభిషేకించి అపోస్తలుల పరిచర్య, స్వార్థ పరిచర్య, అలాగే సంఘ పరిచర్య, ఇంకా బోధకుడు పరిచర్య, ఉపదేశము పరిచర్య, ఈ యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడుతూ దేవుని యొక్క రాజ్య సువార్త పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషం. ఈ మందిరంలో అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉందో చెప్పమంటారా? మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మీకు పాతగానే ఉంటారు. అవునా? నాకు పాతగానే ఉండన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి. మూడు బారిన జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు చిగిరించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? చిగిరించేవారిగా, ఆసక్తులై ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికైనా కొంతకాలానికి కన్నా మా అయ్యగారు ఏదో పెట్టాడు కనుక ఏం పెట్టాడు? ఉపవాస కూడా పెట్టాడు. అయినా 3 రోజులు అయిపోతాయి అని ఏదో ఫార్మాలిటీగా రావాలి, వెళ్ళాలి, కూర్చోవాలి అని కాదు. కానీ దేవుని బిడ్డలరా, మీరు శిఖరింపబడాలి, ఆసక్తులై ఉండాలి.
యేసు ప్రభు వారి దగ్గరికి పక్షవాయువు గలవాన్ని ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? మంచం మీద మోసుకొచ్చారు కదా. మార్కు సువార్త 2వ అధ్యాయం తీయొద్దు. అక్కడ నలుగురు వ్యక్తులు ఏం చేశారు చెప్పమ్మా? మీ అయ్యగారు ప్రశ్నలు వేయడమో మీకు వేస్తారు కదా. ఈ గంట సేపు కూడా నేను మీ అయ్యగారు అనుకోండి. ఎంతమంది తీసుకొచ్చారు చెప్పాలి చెప్పాలి? ఎంతమంది? నలుగురు మనుషులు. నలుగురు మనుషులు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు వెళ్ళి స్వస్థత పొందుకున్నారు. వాడిని కూడా తీసుకొచ్చి స్వస్థత పొందించాలని. ప్రియ దేవుని బిడ్డలుగా మరి ఈ రోజున రాత్రి కొద్దిమంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా కొంతమంది పెరిగారు. మరి ఇంకా రాత్రికి ఎంతమందిని తీసుకొస్తారు? మరి నలుగురు మోసుకొచ్చారు ఒక్కరు. ఈ రోజున నేను చెప్తున్నాను, రాత్రి కూడా మీరు మీ పక్క వారిని తీసుకురండి. పెళ్ళికి వెళ్తామమ్మా అంటే మనం ఒక్కరు వెళ్ళిపోతామా? ఒకరు వెళ్ళిపోతామా? అక్కడ వెళ్ళేటప్పుడు చెప్పే చీర లేకపోతే పక్కోడి చీర, ఇది ఉంటుంది కదా నెక్లెస్ లేకపోతే పక్కోడి మ్యాచింగ్లు ఉంటావు కదా, మ్యాచింగ్ లేకపోతే అవి కూడా మ్యాచింగ్ తీసుకుని మరి అదే సినిమాకి వెళ్దామంటున్నాం కదా, అది కూడా పోతారు. ఫ్రెండ్స్ కానీ వెళ్తారు అందరూ. అది దేవుడి దగ్గరికి వెళ్ళమ్మా నేను రా. దేవుని బిడ్డరా, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన ఇంట్లో వారినైనా మనం తీసుకురాగలిగాం. మన ఇంట్లో వారినైనా మనం తీసుకురావాలి. ఉపవాసం ఉంటాడనగా మీ అయ్యగారు చెప్పింది కాదు, ఇది దేవుని ఆజ్ఞ. ఎవరండి? నేను పెట్టింది, ఈ భాష గారు పెట్టింది, ఇంకో బిషప్ గారు పెట్టింది, ఇంకో ఎవరో పెట్టింది కాదు. ఇది దేవుని ఆజ్ఞ. కనుక దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తులై ఉండాలి. దేని కొరకు ఆసక్తులై ఉండాలి చెప్పాలి? గట్టిగా చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. దేనికి ఆసక్తులై ఉండాలి? వినడానికి, దేవుని వాక్యానికి ఆసక్తులై ఉండాలి. మీరు ఎంత బాగా వింటే మీ హృదయం అంత పొందుతుంది. పాలు పొందులేదు. ఈరోజున మీరు పొంగాలి. దేవుని ఏదో ఆసక్తి మీరు పొంగాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. కానీ పిల్లలు మీరు వినండి, మనస్సు పెట్టి వినండి. మేము ఎంతో దూరానికి వచ్చాం. అయ్యగారు నాకన్నా ముందు చెప్పారు, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వచ్చారు. మరి అంత ప్రయాసపడి వచ్చాడంటే ఆయన ఇంత పొడవు వస్తాం అంతే కదండి. మేము మామూలుగా వచ్చేస్తామా చెప్పండి? మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత సిద్ధపడి వెళ్తారో మేము దేవుని వాక్యం చెప్పడానికి. ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చినా సరే అవలేనగా వాక్యాన్ని చెప్పేదా? ఉపవాసం ఉండాలంటే మీరు మామూలు కాదు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తుంటే ఎలా ఉంది తెలుసా? పెంతెకొస్తు పండగ రోజున మేడగది పైన దేవుని అభిషేకము పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఎలా ఉండాలో కనుక దేవుని బిడ్డలారా, సిద్ధపడి వచ్చినటువంటి సిద్ధపరిచిన ఆహారం. ఏ ఆహారం అండి ఇది? సిద్ధపరిచిన. మీ అయ్యగారు ఏం చేస్తారు? రోజు మొక్కలకి ఏం వేయాలండి చెప్పండి అమ్మా? అవన్నీ అంటున్నారా లేదా? మొక్కలు పెంచేవాళ్ళు లేదు కదా? ఉన్నారా మొక్కలు పెంచేవాళ్ళు? ఉన్నారా? మొక్కలు పెంచాలి. ఆ నీళ్ళు వేయడంతో పాటు మన ఆత్మకు ఏం చేయాలా? అయ్యగారు రోజు నీరు పోస్తారు. మరి మేము ఎక్కడి నుంచో వచ్చాం, ఈ నెలలోనే వచ్చాం, ఈ సంవత్సరమే వచ్చాం. మేమేం వేస్తాం? నీళ్ళు వేసి వెళ్ళిపోతే మీకు ఏమైనా పని చేస్తాం? ఎరువు ఇవ్వాలన్నమాట. ఎరువు అప్పుడప్పుడు ఇవ్వాలి. అలాగే రోజు ఎరువు అంత ఏమైపోతారు మీరు? అది ఇప్పుడు మేము ఖరీదైన ఎరువు వేస్తాం. ఎందుకని? ఇది ఫలించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఇందులో
అజాగ్రత్తగా అసలు నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పారు. ఎవరికైనా నిద్ర కానీ వస్తాను నేను ఏం చేశానంటే మా సంఘంలో ఒక రూల్స్ పెట్టాను. నిద్రగానే వస్తాయి ఎందుకంటే నీకైనా నిద్ర వస్తాయి మంచిగా ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి, ఎవరు డిస్టర్బ్ ఉంటుందా, చల్లగా ఉంటుందా అంతే. పాస్ గారు ఎవరు ఉంటుందో తెలిసే వాళ్ళకి దోలు పడిపోతాడు, చక్కగా నిద్రపోతారు. దయచేసి ఇక్కడికి ఎవరు వచ్చి నిద్రపోతుంది, కుర్చీలో ఉన్నా ఎక్కడ కూర్చున్నా ఎవరు కూడా నిద్రపోకూడదు. మీరు నిద్రపోయారా మా ప్రయాసం అంతా వ్యర్థం. 2 దిక్కులు ప్రమాదం జరగబోతున్నా. రామచంద్రపురం జంక్షన్లో ఒకటి ఎక్కువలు వచ్చాక నేను బండి మీద వచ్చాను. అంత దూరం నుంచి ఇంచుమించుగా 120 కిలోమీటర్లు ప్రయాసపడి వచ్చారు. నా ప్రయాసాన్ని అర్థం చేసుకోండి. మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నాను. నా ప్రయాసం అర్థం చేసుకోండి. ఊరికే పంపలేదు దేవుడు అని. కనుక మీరు వాక్యం వినాలి. మీరు విన్న వాక్యం మీకే దీవెన. మీరు విన్న వాక్యం మీ కుటుంబానికి ఆశీర్వాదం. మీరు విన్న వాక్యము మీ జీవితాలు బాగు చేస్తుంది. మీరు విన్న వాక్యము మీ తరము పిల్లలను బాగు చేసే వాక్యం. పెడచెవిని పెట్టద్దు, జాగ్రత్తగా వినండి. నువ్వు విన్న వాక్యమే. ఈ బైబిల్ అంతా ఒకసారి చదివేస్తే మనకి ఒక బైబిల్ ఇవ్వమంటే ఇస్తారా? ఏ పాస్టర్ గారు వచ్చినా ఈ బైబిల్ అంటే చెప్తాం. నువ్వు విన్న వాక్యమైనా సరే మరలా విను, ఆట వాక్యమైనా సరే మరలా విను. గొప్ప ఆలోచన దేవుడు నీకు ఇస్తాను. కనుక దేవుడు వింటారా? మేము ఆసక్తిగా వింటామన్న వారికి గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము నిద్రపోతామన్న వారికి గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ అలర్ట్గానే ఉన్నారు. మంచి ఏం లేదమ్మా, మీరు వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు విని బాగుపడాలంటే. ఇది స్పెషల్ మీటింగ్. దేవుడు ఎంతో దూర ప్రాంతంలో నడిపించాడు కనుక మీరు చాలా శ్రద్ధగా వింటే ఎవరు బాగుపడతారు చెప్పాలి. మీ విన్నా మీకే. కనుక బిడ్డలారా మీరు వినండి, శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టదు. ప్రార్థనతో ఉండాలి, స్తోత్రం చెప్పుకుంటూ ఉండాలి, స్తుతులు చెప్పుకుంటూ ఉండాలి. నాతో మాట్లాడు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేశారు? నాతో మాట్లాడు ప్రభువా. ఎంతమంది ప్రార్థనతో ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ తండ్రి నన్ను ఆటంకాల అడ్డం నుండి తొలగించి ఈ స్థలానికి తీసుకుని వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, అప్పుడు దీని రాస్తున్నాయిన నేను నీ పాదాల దగ్గర ఒడుగుతూ ఉన్నాను. ఆనాడు పేతురు దోణలోకి వెళ్ళి సముద్ర తీరమున అనేకులైన ఈ ప్రజలతో మాట్లాడినట్టుగా ఈ దీన రాష్ట్రంలో నీ ప్రజలతో మాట్లాడున్నాయా? నీ మాటలు వారు వింటారు నాయన. నువ్వు మాట్లాడితే వారు బాగుపడతారు నాయన. నువ్వు మాట్లాడితే వారు స్వస్థపడతారు నాయన. నువ్వు మాట్లాడితే వారు మార్పు చెందుతారు నాయన. నువ్వు మాట్లాడు ప్రభు. నేను కాదయ్యా, నేను కాదు, నీవే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తుంది. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇలా మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. రాజులు 2వ గ్రంథంలో, రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. 328వ పేజీ, పేజీ నెంబరు 328వ పేజీ తీసారా? రాజుల 2వ గ్రంథము లెఫ్ట్ సైడ్ నుంచి 328వ పేజీలో రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం.
యోషియా యాలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలును. అతని తల్లి బొస్కాతు ఊరి వాడరు ఆదయకు కుమార్తె అయిన యుదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చాలు దేవుని బిడ్డలారా, అందరూ కూడా మీ బైబిల్ తెరిచి యోషియా చెప్పండి నాతో. అందరూ చెప్పండి. ఎవరు? యోషియా. మీరు మాట ఏదైనా చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ తలకాయ పైకి ఎత్తి చెప్పండి. ఎవరండి? ఎవరు? వాళ్ళు చెప్పాలి. ఎవరు? యోషియా. ఎప్పుడైనా విన్నారా? పలికారా? పోనీ చదువురా? ఈ యొక్క యోషియా ఈ పేరు చివరి వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మన మెయిన్ క్యారెక్టర్. ఈయన కింగ్, ఈయన రాజు. యూదా రాజు. యూదా ప్రాంతానికి ఇశ్రాయేలు 2 గోత్రాలకి 20 మంది రాజు. చాలా జాగ్రత్తగా వినాలి. యవనస్తులు ఉన్నారు కనుక చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? యూదా ప్రాంతానికి ఎంతమంది రాజులు? 20 మంది. ఇశ్రాయేలు అనగా 10 గోత్రాలకి రాజులు 19 మంది రాజులు పాలించారు. 19 + 20 ఎంత? మీరే బాగా చెప్తారనుకుంటున్నాను. సరే ఎంత? 39. ఇప్పటికి లెక్క ఇక్కడ ఆపుతాం. తర్వాత సంయుక్తంగా ఇశ్రాయేలు ప్రజలను కలిసి ఉన్నప్పుడు 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు 3 రాజులు ఏకముగా ఏలారు. అంటే 10 గోత్రాలు + 2 గోత్రాలు 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ప్రశ్న వస్తుంది. జాగ్రత్తగా చెప్పాలి. ఎవరు చెప్తారో చూస్తాం. ప్రశ్న: ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరు? ఎవరో చెప్తారు. ఎవరండి చెప్పింది? ఎవరు? ఆయనేనా? మీరు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా, అంటే మీకు రాదు. ఏమండి? ఎవరండి? సౌలు మహారాజు. సౌలు మహారాజు. సరే, సెకండ్ ఆప్షన్ మీకు ఇస్తాను. ఆయన చెప్పొద్దు, మీరు ఎవరైనా చెప్తారు. మీరు చెప్పే వరకు ప్రశ్న వస్తూనే ఉంటుంది మీకు. ఓకేనా? చెప్పే వరకు ప్రశ్న వస్తూనే ఉంటారు. సరే, 2వ రాజు ఎవరు? అందరికీ తెలుసు. అయ్యగారు చెప్పొద్దు. ఆయన అనుకుంటున్నాడు మా సంఘం కదా అందించేద్దాం. 2వ రాజు ఎవరు? అయ్యో, సౌలు తర్వాత రాజు ఎవరు? 2వ రాజు ఎవరు చెప్పారు? అని ఆయన చెప్పారు. మళ్ళా కొంత మీకు ప్రశ్న. ఓకేనా? మరలా మీకు ప్రశ్న ఉంది. సరే, 2వ రాజు ఎవరు? దావీదు. మొదటి రాజు సౌలు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 2వ రాజు అనండి. దావీదు అంటే వినవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు గురించి ఎంత చిన్న పిల్లల్ని చెప్పినా తెలుస్తుంది. నీకు తెలుసు కదమ్మా. దావీదు ఏం చేశాడు? గొలియాతుని 5 రాళ్ళతో గిర్ర తిప్పి చెప్తలేదమ్మా మీరు. గిర్ర తిప్పి కొట్టి చంపేస్తాడు. దావీదు కొడుకు అందరికీ తెలుసు. ఇప్పుడు దావీదు కోసం కూడా ప్రశ్న వేస్తారు. సరేనా? ఈ 2 కూడా ఆయనే చెప్పాడు కనుక మీరు చెప్పే వరకు ప్రశ్న. తర్వాత రాజు ఎవరు? ఇప్పుడు ఆయనే కూడా చెప్పలేదు. తర్వాత రాజు 3 రాజులు ఆయనే చెప్పేస్తారు. అంటే మీకు ప్రశ్న ఉంది, మళ్ళీ తర్వాత అడుగుతారు. రేపు ఈ స్తోత్రం కలుగుతుంది కాక మీరు త్వరగా చెప్పేస్తే ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా? సరే, 3 రాజులు మధ్యలో వేస్తాను ప్రశ్న. సరే, 3 రాజులు సంయుక్తంగా ఇశ్రాయేలు ప్రజలను పాలించారు. మొదటి రాజు
చెప్పాలి. మొదటి రాజు, రెండవ రాజు, మూడవ రాజు సొలొమోన్. వీళ్ళ ముగ్గురు కలిసి పాలించారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలను ఇందాక మనం కౌంట్ చేశాం కదా, 19 + 20 ఎంత? ఇప్పుడు 3 కలపండి. 42 మంది ఇశ్రాయేలు ప్రజలను పాలించారు. అందులో ఒక ఆయన ఈ యోషియా. ఈ రాజు ఈ యోధా ప్రజలను పాలించిన రాజులలో 16వ వాడు. ఎన్నో వాడు? 16వ వాడు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం అంతా చదవాలి. మళ్ళీ నైట్కి నేనే కదా మళ్ళీ ప్రశ్నలు వేస్తాను. అలాగే మానే వద్దాము, ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి ఈ అధ్యాయం అంతా. మరొకసారి చదవండి. ఈ యోషియా అతి చిన్న వయసులో, ఈ పాప లేచి ఇక్కడ మీ అందరికన్నా బాగా చెప్పింది అనుకో, ఏదైనా ఏమనుకుంటాం? చాలా బెస్ట్, గ్రేట్, గొప్పది అనుకుంటాం అనుకుంటాం. అలాగా అతి చిన్న వయసులో 8 ఏళ్ల వయసులో, ఎంతటి వయసు? ఇక్కడ బాప్తిస్మం అందరూ పొందేశారా? బాప్తిస్మం పొందిన వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు రైట్. ఇప్పుడు పొందని వారు చేయొద్దండి. పొందలేని వారు అంటే మీ వయసు ఎంత? ఒకసారి చిన్న 8 సంవత్సరాల వయసులో రాజుగా ఏలడానికి రెడీ అయిపోయాడు. దేవుని మార్గములో నడిచిన వాడుగా. మనం చదువుకున్న లేఖనంలో ఏమనుందంట? దావీదు ప్రవర్తనను అనుసరించుచు, దావీదు యథార్థంగా నడిచినటువంటి నడకలో నడిచినవాడు యోషియా. అంటే క్రైస్తవులు అవ్వగానే ఎంతకాలం చర్చకు వస్తున్నారు మీరు? బాప్తిస్మం పొందలేని వారు ఓ సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు చేయొద్దండి. చర్చికి వచ్చి సంవత్సరం కూడా కాలేదండి. ఓకే, అసలు చర్చికి వచ్చిన వెంటనే ప్రభువు దగ్గర మన పాపాలు ఒప్పుకొని మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మాలు ఆటంకపరచుకోకూడదు. బాప్తిస్మం పొందాలి. అతి చిన్న వయసులో యోషియా 8 ఏళ్ల వాడై, ఆయనకంటే ఇంకా చిన్న వయసులో రాజ్యకాన్ని చేపట్టిన వారు ఎవరో తెలుసండి? యోవాషు 7 ఏళ్ల వయసులో. ఇంకా ఆయన నుంచి చిన్న వయసు ఎవరు లేదు. 7 సంవత్సరాల కుర్రాడు ఎంత ఉంటాడు? అమ్మ నీ వయసు ఎంత? అమ్మ అది అంటే అంత వయసులో ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ రాని అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మశక్యము కానటువంటి కార్యాలను దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ తండ్రి, దేవాది దేవుడైన మన దేవుడు నమ్మశక్యము కానటువంటి గొప్ప కార్యాలను ఈ రోజు మన మధ్యలో చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో గొప్ప మార్పులు రప్పించబోతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు అనుకుంటున్న కార్యాలను కూడా దేవుడు ఈ రోజే చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోషియా గురించి ఒక 5 విషయాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా రాసుకునేవాడు. 5 విషయాలు మీకోసం మాట్లాడుతాను. ఈ యోషియా నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఈయన కోసం ఇంట్రడక్షన్ చెప్పాను కదా. ఆయన చిన్న ప్రాయంలో, వయసులు, రాజులు, ఎన్నోవాడు, ఇవన్నీ కూడా చెప్పారు. అయితే దేవుని బిడ్డలారా, ఇద్దరి నుంచి కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకుందాం. 2వ వచనం మరొకసారి చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి ఎడమలకు తిరగక, తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవునికి మహిమ. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఏంటంటే, దావీదుకు ప్రవర్తనకు సరిగా, అంటే దావీదు ప్రవర్తనను అనుసరించి నడిచిన వాడు యోషియా. కాబట్టి దావీదు ఎన్నవాడు?
రెండవ వాడు. యోధారాజుల్లో రెండవ వాడు. ఈ రెండవ వాడు అది నేను చెప్పింది మర్చిపోకూడదు. ఎన్నోవాడు 16వ వాడు. యోషి ఎన్నోవాడు 16వ వాడు. దావీదు ఎన్నోవాడు 2వ వాడు. కాబట్టి ఈయనకు పైన కానీ ఆ పైన ఈయన పైన వాళ్ళ డాడీ ఉన్నాడు ఆమోస్. వాళ్ళ తండ్రి వాళ్ళ తాత మనస్సే ఉన్నాడు. ఆయన వీళ్ళిద్దరిది కాదంట. వీళ్ళ నాన్న ఎలా ఉన్నాడు? దుర్మార్గమే. వీళ్ళ తాత ఎలా ఉన్నాడు? దుర్మార్గమే. చూడండి, మాకు ఎవరు బుద్ధులు వస్తాయి? వస్తే మా బుద్ధులన్నా, తాత బుద్ధులన్నా, నాన్న బుద్ధులన్నా, అమ్మ బుద్ధులన్నా వస్తాయి. అంతే కదండి. ఎవరు చూడండి, ఈయన తండ్రి కానీ వాళ్ళ తాత బుద్ధులు కానీ రాకుండా ఎవరి బుద్ధులు వచ్చాయంట? రెండో వాడు. అంటే ఈయనకి ఆయనకి ఎంత తేడా ఉంది? ఎంతమంది మధ్యలో రాజులు ఉన్నారు? 14 మంది. ఒక్కడు కూడా పట్టుకోలేదండి. ఒక్కడు కూడా ఆయన మార్గంలో, ఆయన ఏ మార్గంలో వెళ్ళాడు? ఆయన దేవుని మార్గంలో నడిచాడు. ఆయన సత్య మార్గంలో నడిచాడు. ఆయన జీవ కలిగిన దేవుని మార్గంలో నడిచాడు. యథార్థమైన మార్గంలో నడిచాడు దావీదుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎంత గొప్ప భాగ్యం అంటే క్రైస్తవులు మనం ఏదో భక్తి చేసి వెళ్ళిపోవడం అనుకుంటాం. కాదు. అబ్రహాముకి దేవుడు ఏమి అవకాశం ఇచ్చాడు చెప్పమంటారా? స్నేహితుడు. మనిషి ఎక్కడ, దేవుడు ఎక్కడ? మనం ఏమన్నా చేయగలమా? విశ్వనాథుడైన సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వభౌమాధికారి, అధిపతులకు భూపతి అయినటువంటి తండ్రి, సర్వంతర్యామి అయినటువంటి మన దేవుని ఆయన ఏమంటారు తెలుసు? అబ్రహాముని పిలిచి, ఇతడు నా స్నేహితుడు. దేవుని బిడ్డరా, స్నేహితుడిగా చేసుకున్నాడు. మరి దావీదుకి ఏంటి? యెస్సయా ముద్దు నుండి చెప్పాడు. మీరు వాక్యాన్ని పూర్తి చేయాలి. యెస్సయా ముద్దు నుండి చిగురు పుడతాడు. ఏం పుట్టిందండి? అంటే దావీదు సింహాసనము. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి దేవుడు దావీదుకి. దావీదుకు ఎందుకు అంత గొప్పగా చెప్పుకున్నాడు దేవుడు అంటే, దావీదు ఏ మార్గంలో నడిచాడంటే దేవుని మార్గంలో నడిచాడు. దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతుడుగా, దేవుని యొక్క హృదయం ఎరిగిన వాడిగా ఉండి దావీదు దేవునికి ఇష్ట ప్రకారం నడిచాడు. ఈ రోజున మన పై వాళ్ళు ఎవరో? నేను ఇంట్లో కుమారుడు. పై వాళ్ళు ఎవరో? అమ్మ, నాన్న, లేకపోతే అక్క ఉంటారు, లేకపోతే చెప్పాలి అన్నయ్య ఉంటారు. అంతే కదా. మన కుటుంబంలో చూసుకుంటే నా పై వాళ్ళు, నా కింద వాళ్ళు అయితే చెల్లి ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు. అంటే చూడండి, ఈ పక్క ఇటు కానీ ఈ పక్క ఇటు కానీ ఎవరు కూడా వాళ్ళు ఎవరిని కూడా అనుసరించకుండా యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి దావీదును అనుసరించాడు. మనమున్నాం, మన కుటుంబంలో మనం ఉన్నాం, మన ఇంట్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? మనం చర్చికి వస్తాం. ఎవరో బైబిల్ పెట్టుకుని కలిసి నడిచి మంచిగా రెడీగా వచ్చేస్తాం. అక్కను వదిలేస్తాం, చెల్లి వదిలేస్తాం, అమ్మను వదిలేస్తాం, నాన్న వదిలేస్తాం. అదే తండ్రి ఇంకో పిల్లల్ని వదిలేస్తాడు. అమ్మ, నేను వచ్చి పనులన్నీ చేసేయే, పనులన్నీ చేసి ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? ఈవిడకు కావాల్సిన రక్షణ బిడ్డలకు వద్దా? బిడ్డలకున్న రక్షణ తల్లిదండ్రులకు వద్దా? యోషియా, దేవుని బిడ్డలారా, యోషియా ఎవరిని అనుసరించి నడిచాడో, దుర్మార్గమనా, చెడుతనమనా, ఒక్క రాజు కూడా దేవుని బిడ్డలారా దేవుణ్ణి అనుసరించినాడు. అందరూ కూడా పాపం చేసి దేవుడి దగ్గర ఇటుమను పొందలేకపోవచ్చు అన్నారు. అందరూ చెడు నడికే, అందరూ తప్పుడు త్రోవని వెళ్ళిన వారు. అయినప్పటికీ యోషియా ఎవరిని పట్టుకున్నాడు? అమ్మాయి, మా చర్చి వెళ్తున్నావా? అక్కడ ఏముందమ్మా? అబ్బా, సరిగ్గా చెప్పరంటే, అమ్మ నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావా? అక్కడ ఏముందమ్మా? నలుగురు కూడా లేరు అక్కడ. ఇలా చెప్తే మారిపోతున్నారు ఈ రోజున ప్రజలు. ఈ రోజున దేవుడు బిడ్డలారా, యథార్థమైన ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో జీవించేవారుగా,
దావీదు ఎలాగైతే నడిచాడో, దావీదు దేవుడు విడిచిపెట్టకుండా ఎలాగైతే నడిచాడో అలాగ నడవాలని ఎవరు తీర్మానం తీసుకున్నారు? రాజుగారు కలుసుకుంటే దేనికి లోటు లేదు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేనికి లోటు లేదు? దెబ్బలకి కుదువు లేదు. రాజుగారు కలుసుకుంటే దేవుని బిడ్డలారా, ఆయన ముందు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు నడిచారు. అయితే దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఎవరిని అనుసరించి నడుస్తూ ఉన్నాం? ఇక్కడ మంచి మంచి ఎవరో చెప్పనవసరం లేకుండా మన కళ్ళు అటు మీద పెడితే మన మనసులోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఒక బోర్డు పెట్టి, అక్కడ ఒక వాక్యాలు పెట్టారు, ఇక్కడ ఒక వాక్యాలు పెట్టారు. నిజంగా ఇటువంటి అపోస్తలిక్ విశ్వాస సంఘములో ఉండవలసినటువంటి క్రమము, అనుసరింపవలసిన విధానం ఏంటి? సమయానికి రావాలి. అనుసరించవలసిన విధానం ఏంటి? ముందు వరుసలో కూర్చుంటారు. అయ్యగారు వచ్చి అమ్మ 4 టికెట్లు అంటే కానీ ఎవరో రైట్లోకి రా. మరలా ఇప్పుడు చెప్తా, మీరు సమయానికే రావాలి అని చెప్తేనే కానీ మరలా సమయానికి రా. మార్పు అనేది ఒక్క మాటలో రావాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చెవులు పెట్టుకోండి. సమూయేలు, ఎవరండి? సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉంటుండగా, క్రొత్త మనసు కలిగిందని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ రోజు నుంచి మీకు క్రొత్త మనసు రాబోతూ ఉంది. ఈ రోజు నుండి కొత్త జీవనాలు ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ రోజు నుండి కొత్త ఆత్మలు దేవుని సన్నిధిలోకి రాబోతున్నాయి. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నూతన వరాలతో నింపబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సమూయేలు, అభిషిక్తుడైన సమూయేలు మాట్లాడుతూ ఉన్నప్పుడు సౌలుకి మాట్లాడుతూ ఉంటుండగానే క్రొత్త మనసు వచ్చిందంట. నువ్వు వాక్యం వింటుండగానే నీ నిద్ర పోవాలి. వాక్యం వింటుండగానే నీ శరీరం లైన్లోకి వచ్చేవాలి. వాక్యం వింటుండగానే నీ ఇంటి దగ్గర ఆలోచన విడిచిపెట్టాలి. వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మకు సరెండర్ అయిపోవాలి. వాక్యం వింటుండగానే దేవుని ఆత్మ నీలో తొందరపడాలి. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో అపొస్తలుల సంఘంలో ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ కాదు, పేతురు గారు వాక్యము చెప్పుకుంటుండగానే ఏమొచ్చిందో తెలుసా? అందరూ ఆత్మతో నింపబడ్డారు. గట్టిగా చెప్పబడుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము వింటున్న మనందరము తన ఆత్మతో నింపడుగాక. దేవుని బిడ్డలారా, కొత్త మనస్సు ఈ రోజున జాగ్రత్తగా గమనించు. దేవుణ్ణి అనుసరిస్తూ, అయ్యారు చెప్పిన అవసరం లేదు. మనకి ఏం అనుసరించాలి? మనం మందిరంలో క్రమాన్ని అనుసరించాలి. మందిరంలో ఒక విధి విధానాలు ఉన్నాయా లేదా? ఎలా పడతారో వెళ్ళిపోతాము లేదే. దైవజనులు ఎంతో చెప్తూ ఉంటారు, ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు, ప్రతిరోజు నా బిడ్డలు, నా ఆత్మలు అని గోజాడుతూ ఉంటాడు, మొరపెడుతూ ఉంటాడు. ఆయన ఇంకొక మాట చెప్తారు. 33వ కీర్తన తీయండి. 133వ కీర్తనలో 134 అనుకుంటాను, తీయండి. మన మీ దైవజనుడు ఎలాంటి కూడా చెప్తారు. యెహోవా మందిరములో రాత్రి నిలుచుచుండు వారులారా. యెహోవా సేవకులంట ఎక్కడ ఉంటున్నారంట? రాత్రి. ఎక్కడ? మందిరంలో. ఎప్పుడు? మీరు అందరూ చక్కగా సీరియల్ చూస్తారు, దాని తర్వాత ఒకటే ఇది అయిపోయాక ముసలి అయితే ఇంకా ముందుగా మొదలెట్టేస్తారు. ఏంటి సీరియల్? మనకి పని ఉండదు కదా, వీళ్ళు సీరియల్ ఎక్కువ చూసేద్దామని సీరియల్ చూస్తూ ఉంటుంటే ఆయనేమో మందిరంలో కనిపెట్టుకుని ఏం చేస్తారో తెలుసా? మరి అమ్మగారికి పోవాలని చెప్పి, మరి అమ్మగారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మా మార్తమ్మ గారికి బాగోలేదు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మా అత్తమ్మ గారు లేరు కదా. మా ఎస్టీరమ్మ గారికి బాగోలేదు, ఉన్నారా ఎవరైనా? 3 పేర్లు లేరు కనుక బాగలేదయ్యా, నువ్వు స్వస్థపరిచయ్యా, నువ్వు బాగు చేయయ్యా, ఆ బిడ్డ ప్రయాణంలో ఉండయ్యా, ఆ బిడ్డ మార్గంలో ఉండయ్యా, ఆ బిడ్డ పరిపాలనలో ఉండయ్యా
ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు సేవకులంట రాత్రి వేళ దేవుని మందిరములో మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు మాత్రం ఏమనుసరిస్తారు? అమ్మాయి కొత్త స్టైల్ ఏంటో తెలుసా? నూడిల్స్ ఎలా పెడతారు అని చెప్తున్నారు కదా. మన పెళ్ళికి వెళ్ళాను, అక్కడ చూస్తే నాకు ఎంత బాగా వేసుకుని తెలుసా? ఏంటిది? ఎగ్ పప్. ఎదురు కొంచెం ఇక్కడ ఎత్తిగా పెడతారు. ఎగ్ పప్. ఏం పప్పు అది? చూడండి, మీరు చూసే ఉంటారు, నాకన్నా మీరు సీనియర్, మీరంతా చూసే ఉంటారు. అయితే ఒక క్రమం ఆయనమో ఇక్కడ రాయించాడు, నువ్వు సరిగా కూర్చో, నువ్వు ముందు వరుసలో కూర్చో, కంఠ స్వరం ఎత్తి పాడపడండి అంతే. పక్కన కూడా వినపడింది. మా సంఘంలో ఉంటారు ఇలాంటి పిల్లల పక్కన కూర్చుంటాను నేను. చెప్పండి నేను అంటాను, నీ చప్పట్లు నీకు వినబడుతున్నాయా? నీ చప్పట్లు ఎలా వస్తుందండి దేవుడు బిడ్డలారా మార్పు? ఎలా వస్తుంది మార్పు? వచ్చినప్పుడు అందరూ అక్షరాలు చదువుకోవాలి. ఎన్నిసార్లు? 2 సంవత్సరాలు కూడా చదువుతూనే ఉంటామా? ఒక్కసారి చదువు అంటే ఎక్కడికి ఎక్కాలి? కనుక దేవుని బిడ్డలారా మనం ఏం అనుసరిస్తున్నామో, దేవుని సన్నిధిలో ఏది అనుసరిస్తూ ఉన్నామో, దేవుని సన్నిధిలో క్రమము కానీ, దేవుని సన్నిధిలో ఆత్మతో అభిషేకింపబడ్డము కానీ ఏది అనుసరిస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు ఎవరిని అనుసరించాలి? ప్రశ్న మీకు మర్చిపోయారు కదా, మీకు మిమ్మల్ని మధ్యలో ప్రశ్న అడుగుతున్నాను. ఎవరిని అనుసరించాలి? ఈజీ ప్రశ్న. మీరు ఎవరిని అనుసరించాలి? ఆవిడకి వచ్చేసింది. ఎవరిని అనుసరించాలి? అది ఇప్పుడే చెప్పాను కదా, చెప్పాడు. ఎవరిని అనుసరించాలి? మీరు దైవజనుడిని మీరు దావీదును అనుసరించినట్టుగా యోసియా ఈ రోజున మీరు మీ సంఘములో మీరు ఎవరిని అనుసరించాలి? మీ దైవజనుడిని అనుసరించి నడవాలి. అమ్మాయి నువ్వు ఎలా కూర్చో, నువ్వు ఎలా ఉండు అని ఎప్పుడైతే మీరు గద్దిస్తారో ఆ గద్దింపు ప్రకారం నువ్వు అనుసరిస్తూ నడవాలి. ఒక ఎవరొస్తుందంట యేసు ప్రభువారు ప్రేమించి చెప్పాడు. ఆయనే వచ్చాడు ముందు. వచ్చి నాయన తండ్రి వాడు కూడా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడంట. అడిగితే అప్పుడు అన్నాడంట, మోషే ధర్మశాస్త్రం ముందు రాయబడినటువంటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, నేలపచ్చు చేయవద్దు, దొంగిలిపోవద్దు అని ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదంటే ఆ ఎవరుస్తుడు అన్నాడు, నేను ఇవన్నీ కూడా బాల్యం నుండి చాలా కాలం చెప్తాం కదా, వాక్యం వింటున్నారు లేదా? మిమ్మల్ని కాదమ్మా, మీరు వింటారు కదా. చాలా కాలం నుంచి వాక్యం, నాకు వాక్యం అంటే చెడు పోసుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి వాక్యం అంటే చెడు పోసుకుంటాను. మా నాన్నగారి నుంచి చాలా క్రమంగా పెంచాడు. ఎలా చెప్పమంటారా? 6 అయితే ఇంటి తరలించబడదు, ఆడపిల్లలు కట్టేసిపోతున్నాను. చదువుకున్న బుక్ మా అమ్మ ఆడపిల్లలకి ఏమైనా ఇచ్చింది కాదు. అంటే ఆవిడ మా అన్నయ్య వచ్చాను వాడు, ఒరే మేమందరం నీ దగ్గరికి రావాలా, నువ్వు మా దగ్గర రావాలా అంటే ఇల్లు కదిలివాడు కాదు. మా అమ్మగారు మా నాన్నగారు కథలు ఇచ్చేవాడు కాదు. అంటే వాక్యము చదివితేనే దత్తం పెట్టి తిరిగివాడు మా నాన్నగారు. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి రాకపోతే కొట్టువాడు. ఆయన చూడగానే సరే తరుగు సండే స్కూల్లో. ఈరోజున వాక్యం అంటే నేను ఎందుకు చెప్పుకోసుకుంటానంటే చిన్ననాటి నుండి వాక్యం రుచి చూస్తాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. మీరండి దేవుడి కోసం రుచి చూశారు కానీ మేము రోజు రుచి చూస్తున్నామేంటి అంటారు స్త్రీలు. దేంట్లో రుచి చూస్తారు మీ రోజుని? వంటల్లో ముందు కొంతమంది రుచితో పాటు సగం కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం. కనుక దేవుడి బిడ్డలు గమనించండి, మీరు ఎవరిని అనుసరించాలి? దైవజనుడిని అనుసరించి అడగాలి. ఆయన ఆత్మ దర్శనం ఏంటి? అయ్యారు మన సంఘం ఎలాగా
ఈ ప్రార్థన పెడుతున్నారంటే దీని విధానం ఏంటి? ఏ పరిచర్య చేయాలి? దైవజనుని అడిగి పరిచర్యలో పాలు పొందుతూ ఆ పరిచర్య విధానాన్ని, ఆ సంఘ విధానాన్ని, ఆ చర్చి యొక్క విధానాన్ని మనం అనుసరిస్తూ మీరు దేవుళ్ళో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని అనుసరిస్తూ, దేవుడిని అనుసరిస్తూ యోషియా ఎవరిని అనుసరించాడు? ఎవరిని అనుసరించాడు? దావీదును అనుసరించి వెళ్తున్నాడు. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారమైన హృదయము గలవాడు. దేవుడు హృదయం ఎలాగుందో సేమ్ అలాగే ప్రభా నీ హృదయం ఇదైతే నేను అలాగే ఉంటాను. పైకి వెళ్ళదు కదండి దగ్గర, పైకి లేదు కదా. ఓకే రైట్. ఇప్పుడు ఎలాగా ప్రభాస్ ఎలాగైతే ఉన్నాడో అలాగే ఫ్లెక్స్ చేయించేవాళ్ళు. యేసు ప్రభు క్రిస్మస్కి కేక్ అడగండి, చర్చిలో కేక్ కడితే తినేస్తారు. కానీ మీరు కదమ్మో దేవుని పిల్లలు గమనించండి. ఎవరికి ప్రభాస్ పుట్టినరోజుకి ఫ్లెక్స్ చేయించేస్తాడో అలాంతో గొడవాడి పట్టుకెళ్ళి రెండు పాలాభిషేకం చేస్తారు. ఎవరితో గొడవాడి? ఆడికెక్కడి డబ్బులు పనికి వెళ్తాయి కదా. నాడిగా డ్యూటీయా, జాబ్ చేసి కూడా ఎవరైనా ప్రభాస్కి ఫోటోకి పాలాభిషేకం చేస్తారా? అంటే డ్యూటీ పోతుంది. గాలికి తిరిగే గాడిదలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, యవన బిడ్డలు మొదలవుతూ అమ్మకి ఇంటికాడ 20 రూపాయలు పాలు ప్యాకెట్ కొంటున్నాడు. కానీ ప్రభాస్కి దండ, ప్రభాస్కి దండ వల్ల పాలు ఫలాభిషేకం మా గాడ్ అని ఉందో దిక్కున నేను చదివాను. ఎవరంట? పవన్ కళ్యాణ్కి బర్త్డేకి రాసి మై గాడ్. మరి దేవుడు ఎవరో? ఆయన గాడ్ అంట, మై గాడ్. ఆయనకి దేవుడేమో. ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఎక్కడికి? నరకానికి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈరోజు నేను ఎవరిని అనుసరించి నడుస్తున్నా? ఎవరిని అనుసరించి నడుస్తున్నా? ఎవరిని అనుసరిస్తున్నా? ఈ ఉపవాస కోట ఎందుకు? ఈ కోట దిద్దుబాటు కోట. నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలి. నేను అనుకున్నాను ఉపవాస కోటాలు ఈ రోజే కదా, రాత్రి నుంచి ప్రారంభం. నేను అనుకున్నాను ఈరోజు నేను ఉపవాసం కోసమే చెప్తాం అనుకున్నాను. నేను సిద్ధపడి వచ్చింది ఉపవాస కోటాలు కనుక ఉపవాసం కోసం చెప్తాం అనుకున్నాను. దేవుడు నన్ను ఇక్కడికి వచ్చి మార్చాడు. మరలా వెంటనే నా సబ్జెక్ట్ నేను చేంజ్ చేసుకున్నాను. నేను అనుకున్నాను ఉపవాసం కొరకు దేవుని చిత్తమైతే రాత్రికి నేను ఉపవాసంలో ప్రాముఖ్యతలు, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, మీరు ఎన్నడూ వినలేని సంగతులను మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము చూద్దామా? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథము. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వని కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి నీకు ఎలా నచ్చుతానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా పిల్లలు? నా ఇష్టం. అమ్మతో ఏమంటున్నారు తెలుసా? చెప్పించాలే, నాకు తెలుసు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అన్నారా లేదా? ఇందులో కొంతమంది అంటున్నారా? నాకు తెలుసు. చిన్న వయసులోనే మా బాబు అంటున్నాడు. మా పాప ఏమంటారు తెలుసా? ఇంత ఉంటుంది, ఇంతకన్నా చిన్నదే. ఆ పాప ఏమంటారు తెలుసా? డాడీ నువ్వు నాతో అబద్ధం ఆడుతున్నావు. ఏంటి అబద్ధం అని అడిగాడు. నువ్వు నాకు ఐస్ క్రీమ్ కొంటానని చెప్పి ఐస్ క్రీము కొనలేదు. అంటే ఇప్పుడు కొనలేనందుకు నా మీద ఏ నేరం వేసింది? అబద్ధం నేరం వేసింది. ఇది పర్లేదు. నేను కొనలేదు కనుక. సో నేను ఎందుకు కొనలేదు? జలుబు వస్తుంది, నీ వెనకాల నేను హాస్పిటల్కి తిరగాలని నేను కొనలేదు. కానీ అమ్మ అంటుంది, అమ్మా
నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు అది చూడొద్దు, యవనస్తులు లేకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హద్దులో ఉండాలి. నీ ఎవరి బిడ్డలకి చెప్పినప్పుడు ఏమంటున్నారో తెలుసా? నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పింది. అందుకనే దేవుని వాక్యం ఉంది, ఎవరుడా నీ ఎవరి కాలం ముందు నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా, తిరుగు, ఆడతావా ఆడు, పాడతావా పాడు, వీటన్నిటిని బట్టి ఒక రోజున దేవుడు నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు. ఎక్కడికి వెళ్తాం? ఒకరోజు ఒక యవనస్తుడు ఒక మంచి విశాలమైన ప్రాంతానికి వెళ్ళిపోయి ఆలోచన చేసుకుంటున్నాడు. ఆలోచన ఏమని తెలుసా? తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ఏమనంటే, ఈ మానవ జీవితం ఏంటి? మంచి ఎవరి ప్రాయంలో ఉన్నాను, మంచిగా చదువుకున్నాను, అమ్మ నాన్న నన్ను చదివించారు, మంచి చదువుకున్నాను. అయితే చదివిన తర్వాత ఏమవుతుంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం, అంతే కదా? ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోకుండా ఉంటామా? పెళ్లి చేస్తాం. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది? పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి ఉద్యోగాలు పంపించాలి. ఆ తర్వాత ఏమవుతుంది అని తను అనుకుంటూ ఉన్నాడు. అంటే తను ఫ్యూచర్ని చూసేస్తున్నాడు అన్నమాట. కానీ జరగబోయేది తను ఊహించుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఇంకేముంది, నేను ముసలోని అయిపోతాను, ఇంకా అక్కడి నుంచి కర్రట్టుకుని నడుస్తాను, ముసలోని జాగ్రత్తగా నన్ను ఎవరొకరు సపోర్ట్ చేసి కొంచెం చూస్తాను. ఆ తర్వాత ఈయన అనుకోలేదు, ఒక స్వరం వినబడుతుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? అందరూ ఇదే అనుకుంటున్నారు, మనకి ఏం పర్లేదు, జాబ్ చేసుకుంటున్నాం, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, 4 రాళ్ళు వెనకాల ఉన్నాయి, కానీ ఆ 4 రాళ్ళకి ఇల్లు సరిపోతాయో సాలవని తెలియట్లేదు. ఏ బాధ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఈ రోజున వైద్యం ఎలా ఉంది? లక్షణంలో ఉంది. కానీ ఏమనుకుంటున్నారంటే, నాకు ఇల్లు ఉంది, వాకులు ఉంది, పొలం ఉంది, నాకు అన్ని ఉన్నా నాకేం పర్లేదని అనుకుంటున్నారు. ఏముంది? సత్యే నా బిడ్డలను దర్జాగా కార్యక్రమం చేస్తాను. కానీ నువ్వు చదివితే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చేసిన పనులన్నింటిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీవు నడిచిన నడకను బట్టి, నువ్వు చేసిన క్రియను బట్టి నీకు ఒక ప్రతిఫలం ఉంది. ఇదిగో ఆయన సింహాసనాసీనుడై వస్తూ ఉన్నాడు. వాని క్రియల చొప్పున వానికి నేను సిద్ధపరిచినటువంటి తీర్పు ఆయన సిద్ధంగా పట్టుకున్నాడు. కనుక దేవుడు బిడ్డలారా, మనము సంఘంలో ఏమనుసరించాలి? దైవజనుడిని అనుసరించినావా? నీ ఇంటిలో ఏం అనుసరిస్తున్నావు? నీ అమ్మ ఏం చెప్తుంది? అమ్మ అది మనకు మంచిది కాదు, నువ్వు అడ్డెళ్ళొద్దంటే. చూడండి, కోడి పెట్ట పిల్లలు పెట్టాక దాని చూపంతా ఎక్కడుంటో తెలుసా? ఆ పిల్లల మీదే ఉంటుంది. ఆ పిల్లల్ని అందరూ ఏ చిన్న పిల్లలు గుళ్ళుగా ఉన్నప్పుడు చాలా బుద్ధిగా ఉంటాయి. అయితే ఆ తల్లి ఆ పిల్లలు రెక్కల కింద పిలుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు రెక్కలు వదిలేస్తుంది. అక్కడికి వెళ్ళి మట్టి లేగలేగలంటే అక్కడ తింటూ ఉంటాయి. అమ్మ ఈ తల్లి కూడా వెళ్ళి అక్కడ మట్టి లేగలేగలని చూస్తుంది అందరి పిల్లల్ని. ఏం చేస్తే ఆ మట్టి లేగలేగలే అంటారు. ఈ లోపల ఒక పిల్లలు ఉంటుంది, దానికి కొంచెం గేర్ ఎక్కువ. అది ఏం చేస్తుందో తెలుసా? మా అమ్మ ఇక్కడ ఉంది కదా, అలా తిరిగి చాలా కనపడదు. ఈ లోపల ఇది కాకేస్తుంది, సిగ్నల్ ఇస్తుంది. గ్రద్దగాని కనపడితే అది సిగ్నల్ ఇస్తారు. పిల్లలన్నీ పరిగెట్టి ఫ్యాక్టరీ కిందకి వచ్చేస్తాయి. ఇది కొంచెం బయట ఉండి అనుకుంటుంది, నాకు ఏం కాదు, మా అమ్మ ఉంది అని కొంచెం, అంటే సగం ఇటు ఉంటుంది, సగం సగం ఇటు ఉంటుంది, సగం అటు ఉంటూ ఉంటాం. అయితే అటు ఇటు కాకుండా దేవుడి బిడ్డలారా సాతాను చేతికి వెళ్ళిపోతున్నారు. ఉంటే దేవుళ్ళు పూర్తిగా ఉండండి, ఉంటే కాదు దేవుళ్ళనే ఉండాలి. ఇదే సత్యము. ఆయన జగత్ పునాది వేయబడక ముందు నిన్ను నిర్మించాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు, నిన్ను తన రక్తంతో కొన్నాడు, నీ కొరకు సిలువను భరించాడు, నీ కొరకు రక్తము దాచాడు, నీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, నీ కొరకు ఆయన వల్ల రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎత్తబడతావా? దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నావా? దేవుడు అనుసరించినట్లయితే యోషియా చిన్న వయసు 8 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ తాత కానీ నాన్న కానీ
ఆయన తర్వాత కూడా ఇంకా 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజులుగా దేవుని మార్గాల్లో ఎవరు లేరు. యోషియా ఒక్కడే. ఎలా వచ్చింది ఆలోచన, ఎలా వచ్చింది తలంపు? నువ్వు ఒక్క దానిలో మారితే చాలు, నీ ద్వారా నీ కుటుంబం మార్చబడాలి, నీ ద్వారా నీ సంఘంలో అనేక మంది, నీ వీధిలో లేకపోతే నీ కుటుంబంలో అనేక మంది మార్చబడాలి. యోషియా తన తాతలాగా అయిపోలేదు, తన తండ్రిలాగా అయిపోలేదు. యథార్థమైన ప్రవర్తన దావీదుని టార్గెట్ చేసుకున్నాడు. సినిమా హీరోని టార్గెట్ చేసుకున్నాడు. వాళ్ళు ఎంత గణేశం తెచ్చారు, మనం పెద్ద గణేశం ఎవరిని టార్గెట్ చేసుకుంటున్నారు? ఎవరిని టార్గెట్? వాళ్ళ పెళ్లికి ఏం చేశారో తెలుసా? ఇష్టపెడితే వారికి ఇష్టపడలేదు. వాళ్ళు క్రైస్తవ పెళ్లి పరిశుద్ధ వివాహం అని చెప్పి వివాహం ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఇక్కడ పెట్టేస్తున్నారు. ఏంటది? పరిశుద్ధ వివాహంలో ఏది అనుసరిస్తూ ఉన్నామో ఈ రోజున ఏం అనుసరిస్తూ ఉన్నాం? యోషియా డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడండి. ఒకరోజు ఆయనకి దావీదు గుర్తొచ్చాడు. అబ్బా, దావీదునే అనుసరిస్తూ వచ్చేసాడు, దావీదునే అనుసరిస్తాడు. నిజమే, యథార్థమైన మార్గంలో ఉన్నాడు, ప్రభు మార్గంలో ఉన్నాడు, నిత్యరాజ్యానికి మనుషులు. చూడండి, మత్తయి సువార్తలో కూడా ఒకసారి చూడండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త, మత్తయి సువార్తలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. ప్రతి క్రిస్మస్ లో కూడా మనం నేర్చుకుంటాం. మరొకసారి శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. ఈ నక్షత్రము ఆయన నక్షత్రము, నడిపించిన నక్షత్రము, రక్షించిన నక్షత్రము. అయితే ఈ జ్ఞానులను ఎక్కడికి నడిపించింది నక్షత్రము? యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించింది. ఎలా నడిపించింది? ముందుగా ఉండి. అంటే ఈ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి దానిని అనుసరిస్తూ అది ఎక్కడికైతే తీసుకువెళ్తుందో అలాగే చూస్తూ 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 చివరికి ఆయన ఉన్న స్థలానికి అది నడిపించు. అయితే మధ్యలో ఒక సంఘటన జరిగింది, మీకు అందరికీ తెలుసు. వీళ్ళు ఏమనుకున్నారు? యూదులో రాజుగా పుట్టినవాడు. రాజు అంటే ఎక్కడ ఉంటాడు? పెద్ద బంగ్లాలో ఉంటారని వీళ్ళు ఏం చేశారంటే ఆ ఊరికి రాగానే నక్షత్రాన్ని అనుసరించడం మానేసి అక్కడ వేరే రాజు ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఏం చేస్తారో తెలుసా? ప్రజలు కూడా పూర్తిగా అనుసరించట్లేదు. బ్రేక్ వస్తుంది, ఆగిపోతున్నారు. శ్రమ వస్తుంది, ఆగిపోతున్నారు. రోగం వస్తుంది, ఆగిపోతున్నారు. ఇబ్బందులు వస్తున్నాయి, ఆగిపోతున్నారు. కష్టాలు వస్తున్నాయి, ఆగిపోతున్నారు. దేవుని అనుసరించడము ఆపేస్తున్నారు, దేవుని స్తుతించడము ఆపేస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఏదైనా అంటే ఎందుకండి? మన ఇంట్లోనే భర్తగా నువ్వు గారి మళ్ళీ వారం వెళ్ళావా, నీ తోలు వేస్తాను అన్నాడు. వెళ్తా మా ఆయన వద్దన్నాడండి, మా అమ్మ వద్దన్నాడండి. ఇలాగ మాట్లాడుతూ వారు దేవుని అనుసరించడం మానేస్తూ ఉన్నారు. ఈరోజున దేవుని బిడ్డలను గమనించండి. దేవుని అనుసరించేవారిగా యోషియా ఎవరిని అనుసరించాడో తెలుసా? దావీదు యథార్థమైన ప్రవర్తన. దావీదు ఏ దేవుడైతే, రూతు కూడా అంటది, అత్తమ్మ నీ దేవుడు ఎవరో నాకు అదే దేవుడు, నీ జనం ఎవరో నాకు అదే జనము, నీ దేశం ఏదో నాకు అదే దేశము. ఎంత గొప్ప మాటలండి.
ఈ రోజున అటువంటి తీర్మానం ఉండాలి ప్రభుత్వం, అటువంటి సమర్పణ ఉండాలి దేవుని కొరకు. అంతేగాని తిరుపతి ఊడిపోయి ముగ్గులాగా భక్తి, సమస్యలు వస్తే ఆగిపోయేలాగా, కష్టాలు వస్తే ఆగిపోయేలాగా వెనకైపోయి భార్య వలె వెనక చూస్తూ యావ వలె సమస్యలు తెచ్చుకునేవారుగా ఈ లోకంలో చాలా మంది వెనకైపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, నక్షత్రము అనుసరించి నడిచాడు, యేసు వైపు, యేసు ఎద్దుకు తీసుకెళ్ళాను. అంటే ఎందుకు క్రైస్తవులు ఎలా ఉంటున్నారు? ఒక మాటలో చెప్తాను చూడండి. రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజు 11వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 11:15 వాక్యం 294 పేజీలు. 11వ అధ్యాయం 15వ వాక్యం ఏంటమ్మా? దావీదు ఎదోము దేశం మీద యుద్ధం చేయించుండగా సారీ 5వ వచనం చదువుకున్నాం. 11వ అధ్యాయము 5వ వచనం. సొలొమోను అస్తరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను ఏం చేశాడంట? అసలు దావీదుకి కూడా దేవుడు ఎంత కరెక్ట్ అయిన వాడు తెలుసండి, దేవుడు ఎంత పరిశుద్ధమైన వాడో తెలుసా? దావీదు అన్నాడు, నాయనా నీ మందిరం కట్టేస్తాను తండ్రి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆగు, నువ్వు కట్టద్దు, నీ కడుపున పుడుతున్న నీ కుమారుడి చేత నేను మందిరాన్ని కట్టాడు. ఎంతో ఘనంగా కట్టాడు, ప్రజలను అద్భుతంగా భావించాడు, దేవుని అనుసరించాడు. కానీ పడిపోయాడు. మరొకసారి చదవండి 5వ వచనం. సొలొమోను అస్తరోతును, ఆ పేరు రామాయణుడు అందుకే చదవమంటున్నాను. రెండోసారి చదవండి, అందరి బైబిల్ చూడండి. సొలొమోను అస్తరోతును సీదోనీయుల దేవత. ఈవిడ ఎవరంట? సీదోనీయుల దేవత. దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు నుండి తప్పిపోతూ ఎవరిని అనుసరించాడు? ఆ దేవతలను అనుసరించాడు. ఇక మిల్కోమోను అమోనీయుల హేయమైన దేవతలు. చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు కూడా ఈ రోజున పడిపోతున్నారు. నువ్వు పడిపోతే దేవుని బిడ్డలారా, నువ్వు జారిపోతే, నువ్వు కృంగిపోతే, నువ్వు కృషించిపోతే సాతానుగాడు విజయం పొందుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యములో నుండి సొలొమోను అన్య దేవతల వైపుకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలై ఉండి ఈరోజు ఏం చేస్తున్నాం? మావిడారు కలదా? మావిడారు మామూలే రాదంటారు. ఏంటది? పెళ్ళికి రాట. పాస్టర్ గారు నమ్మంటారు పాపం, దైవజనులు ఎంత ప్రార్థన చేసి ఆ పెళ్ళి అనగానే, ఆ పుట్టినరోజు అనగానే ఆయన ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉంటాడు. ఈ లోపల అక్కడ లేచిపోతే ఏంటది? రాట మామూలే, మావిడారు మామూలే. ఇవన్నీ జరిగిపోతూనే ఉంటున్నాయి. సొలొమోను మహారాజే ఏమైపోయాడు? తన భార్యలు అన్ని దేవతల వైపు తిప్పివేస్తాడు. ఎవరిని అనుసరించాడంట? ఇతర దేవతలు. ఒక్కసారి ప్రమాణం చేశామా, నాయన నీ కొరకే సత్తామని ప్రమాణం చేశామంటే దేవుని కొరకే నిలబడాలి అంతే. అంతేగాని అటు ఇటు మారకూడదు. 2 రకాలుగా ప్రయత్నం చేసావా వ్యర్థమైపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ధ్యానకాల సమయంలో, ఇదిగో ఈ భగవకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గట్టిగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, కానీ నేను వ్యర్థమైన స్థితిలో ఉన్నావా నిన్నేదో విమోచనానికి చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ భక్తి చేస్తున్నావంటే యథార్థంగా భక్తి చేయి. చాలా మంది ఇంచుమించుగా 42 మంది రాజులలో ముగ్గురు ఉన్నారు అంతే దేవుడిని అనుసరించి నడిచినారు.
దేవుని బిడ్డలారా, అందరూ చెడుతనంలో చెడు మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. మనము కూడా ఏం చేస్తామో ఆ పక్కోళ్ళని, ఆ పూజ చేసిన వాళ్ళని, వాళ్ళని వీళ్ళని అనుసరించి వెళ్ళిపోతున్నాం. నువ్వు భక్తిలో ఉన్నావంటే యథార్థంగా ఉండు, భక్తిలో ఉంటే యథార్థంగా ఉండు. కనుక యోషియా ద్వారా మొట్టమొదటి మాట ఏంటంటే ఎవరిని అనుసరించాడు? దావీదును అనుసరించాడు. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు? నీవు క్రైస్తవురాలిగా ఉండి, దేవుని బిడ్డగా ఉండి, బాప్తిసం పొంది ప్రభు బలలో పాలు పొందుతూ ఇదిగో దేవుని బిడ్డగా ఉండి కూడా అన్యాచారాల వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు, ఇదిగో ఈ పాపం లోక జీవితాన్ని అలవర్చుకుంటున్నారేమో దేవుని బిడ్డ. ఇదే మీకు అనుకున్న సమయం. నీ మనసును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. ఇదిగో సమయంతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్షణంలోనే కొత్త మనసును కలిగి చేసుకున్నట్టుగా ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యం వింటున్నా. నీ మనసును ఏం చేయాలో తెలుసా? మార్చుకో. నీ వల్ల కాకపోతే నా ప్రభు పరిశుద్ధాత్మను పంపిస్తాడు. నిన్ను కాల్చుతాడు, నిన్ను కలుగుతాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరి చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి ఆరాధన చెప్పండి. నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను సరి చేసే దేవుడు, నిన్ను ప్రతి పాప, ప్రతి శాప పాపములను తొలగించే దేవుడు. దగ్గరగా చప్పట్లుంటుంది. చప్పట్లతో ప్రభువును స్తుతిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని కనపరుస్తూ ఉంటే ఈ జీవితంలో ఆయనకి సమర్పించినట్లయితే ఈ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు. చివరిగా ఈ మాట చెప్పి మనం ప్రాంతంలోకి వెళ్ళిపోతాం. చివరిగా ఒక మాట, లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 15వ మాట చదువుకు మనం ముగించేసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 15వ మాట త్వరగా. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచిన. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు దేవుని దగ్గర ఉంటే ఆయన నీతో నడుస్తాడు, ఆయన నీతో నడుస్తాడు. నీ కష్టాల్లో నడబోతున్నాడు, నీ శ్రమలో నడబోతున్నాడు. ఆయన నీతో 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 సదాకాలము శివకాలము ఉండాలని వాగ్దానం చేసిన దేవుడు. ఇదిగో ఆయన మనతో నడబోతున్నాడు. ఈ జీవితాన్ని ప్రభువుకు సమీపంగా తెచ్చుకో. ఆయనకి దగ్గరగా నడు, దూరంగా నడద్దు. కష్టాలని వెనకైపోతున్నావా? బాధలను వెనకైపోతున్నావా? దేవునికి దగ్గరగా నడు. దేవునికి దగ్గరగా నడిస్తే నిన్ను అత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక్కసారి, దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు దేవునికి సమర్పించుకో. దేవునికి సమర్పించుకో. నిజమేనా? ఇలా నేను ఎవరిని అనుసరిస్తున్నాను? కొద్ది రోజులు ఒకలాగా ఉంటున్నాను, కొద్ది రోజులు ఒకలాగా మారిపోతూ ఉన్నాను. నాయన తండ్రి, నిన్ను అనుసరించే బిడ్డగా, నాయన నిన్ను అనుసరించే బిడ్డగా ఉండే, వెచ్చగానైనా ఉండి చల్లగానైనా ఉండని దేవుని లేఖనంలో మాట్లాడినట్లుగా, దేవుని లేఖనంలో మాట్లాడినట్లుగా చల్లగానైనా
దీని ప్రవర్తనకు సరిగా నడిచినట్లుగా ఎన్ని కొడుకులైనా నిన్ను అనుసరిస్తున్న